వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఆర్సీఈపీ 15th నవంబర్న జరిగిన ఫైనల్ మీటింగ్లో కంక్లూడ్ అవటం జరిగింది. ఈ ఆర్సీఈపీ నుంచి ఇండియా ఆప్షన్డ్ అవుట్ ఫ్రమ్ ఆర్సీఈపీ నెగోషియేషన్స్ అండ్ ఆర్సీఈపీ అగ్రిమెంట్. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ నుంచి ఇండియా వైదొలగటం జరిగింది. అంటే తను లాస్ట్ ఇయర్ తీసుకున్న స్టాండ్ మీదే కంటిన్యూ అవుతూ వచ్చింది ఇండియా. అసలు ఈ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో ఇండియాతో కలుపుకొని 16 మెంబర్స్ ఉంటే ఇండియా ఇప్పుడు అబ్జర్వర్ స్టేట్గా కంటిన్యూ అవుతుంది. ఫ్యూచర్లో ఇండియాకి అవకాశం ఇచ్చారు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు అని. అయితే ఈ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఈ 16 కంట్రీస్తో ప్రపోజ్ అయింది 2012లో. ఇప్పుడు 15 కంట్రీస్తో కంక్లూడ్ అయింది. ఇండియా బయటకు వచ్చేసింది ఆర్సీఈపీ నుంచి. అసలు జాయిన్ అవ్వలేదు, బయటికి రావడానికి జాయిన్ అవ్వలేదని అర్థం. అసలు ఈ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటో అర్థం కావాలి అంటే ముందు మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో అర్థం కావాలి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి. ఒక 2 కంట్రీస్ అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కంట్రీస్ కూడా అగ్రిమెంట్ చేసుకోవచ్చు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి. అసలు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్యం అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే రిమూవింగ్ బ్యారియర్స్ ఫ్రమ్ ద ట్రేడ్. అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఒక యూనిక్ వర్డ్ ఉంటుంది, మోస్ట్ ఫేవర్డ్ నేషన్, ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే సపోజ్ నేను ఎంఎఫ్ఎన్ స్టేటస్ని ఏ కంట్రీకైనా ఇస్తే పాకిస్తాన్కి ఇచ్చాం, తర్వాత రిమూవ్ చేసాం, పాకిస్తాన్ మనకి ఇవ్వలేదు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను యూఎస్ఏ నుంచి ఇండియాకి గూడ్స్ వస్తూ ఉంటే 10% కనుక టరీఫ్ వాళ్ళ మీద లెవీ చేస్తూ ఉంటే పాకిస్తాన్ నుంచి కనుక ఇండియాకి గూడ్స్ వస్తూ ఉంటే అదే 10% విధిస్తానమాట. అంటే అదర్ కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు స్పెసిఫిక్గా ఒక కంట్రీ మీద, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఇచ్చిన కంట్రీ మీద ఎక్కువగా టరీఫ్ను లెవీ చేయం. అది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే. సింపుల్గా మేజర్గా ఇంటర్నేషనల్ ట్రేడ్లో మేజర్ అన్ని కంట్రీస్కి, ఎక్స్పోర్టింగ్ కంట్రీస్కి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకునే కంట్రీసు టరీఫ్ని రివీల్ చేస్తాయి అన్నమాట. ఎందుకంటే అనేక రీజన్స్ అయి ఉండొచ్చు ఆ కంట్రీస్కి. సపోజ్ ఇప్పుడు చూడండి, న్యూజిలాండ్లో డైరీ ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి, అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది న్యూజిలాండ్. అదే డైరీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి మనం న్యూజిలాండ్తో కనుక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుపుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే న్యూజిలాండ్ మీద నుంచి వచ్చే ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో డైరీ ప్రొడక్ట్స్ మీద మనం హై టరీఫ్స్ లెవీ చేయలేం. అంటే ఎక్కువ పన్నులు విధించలేం అనమాట. ఇంపోర్ట్ డ్యూటీ, దిగుమతి సుంకాన్ని ఎక్కువగా విధించలేం. ఇవి చాలా రకాలు ఉంటాయి, మళ్ళీ వాటి గురించి ఇంకొక సందర్భంలో మాట్లాడుకుందాం. సేఫ్ గార్డ్ డ్యూటీ అని, యాంటీ డంపింగ్ డ్యూటీ అని, తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ అని చాలా వేరియస్ టైప్స్ ఉన్నాయి. ఒక స్పెసిఫిక్ నేచర్ ఉంటుంది వాటి గురించి అదర్ కంటెక్స్ట్లో మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటో మనం మాట్లాడుతున్నాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తోనే ఆర్సీఈపీ రిలేటెడ్ అయి ఉంటుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే సింపుల్గా మనం ఏ కంట్రీతో అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరించుకుంటామో, ఇప్పుడు న్యూజిలాండ్ సందర్భంలో చెప్తున్నాం కాబట్టి న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యింది అనుకోండి. న్యూజిలాండ్ నుంచి వచ్చే డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ అండ్ అదర్ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇండియా టరీఫ్ విధించలేదు. అప్పుడు ఇండియన్ మార్కెట్స్ మొత్తం న్యూజిలాండ్ యొక్క మిల్క్ ప్రొడక్ట్స్తో నిండిపోతుంది. నిండిపోతే ఏమవుతుంది, న్యూజిలాండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మనం ఎక్కువ పన్ను విధించలేదు కాబట్టి ఏమవుతుంది, న్యూజిలాండ్ డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలో చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. మన ఇండియన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా మిల్క్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు న్యూజిలాండ్ ప్రొడక్ట్తో క్వాలిటీలో కానీ సర్వీస్లో కానీ సరితూగలేదనుకోండి, ఇండియా యొక్క మిల్క్ ప్రొడక్షన్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. అగ్రికల్చర్ కాకోకుండా మేజర్గా మిల్క్ ప్రొడ్యూసింగ్ మీద ఫార్మర్స్ డిపెండ్ అవుతారు కాబట్టి వీళ్ళకి ఉపాధి లేకుండా పోతుందన్నమాట. అంటే మనం ఇప్పుడు సపోజ్ ఇండియా యొక్క మిల్క్ ఇండస్ట్రీని ఇండియాలో ప్రొటెక్ట్ చేయాలి అంటే అదర్ కంట్రీస్ నుంచి, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ మనం మళ్ళీ మిల్క్ని ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, న్యూజిలాండ్ నుంచి డైరీ ప్రొడక్ట్స్ ఎందుకు రానివ్వాలి? అలా
న్యూజిలాండ్ డైరీ ప్రొడక్ట్స్ కనుక వస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే ఈజీగా టరిఫ్స్ తక్కువగా వేయాలన్నమాట. న్యూజిలాండ్ డైరీ ప్రొడక్ట్స్ ఇక్కడికి ఎక్కువగా వస్తాయి. ఇక్కడికి ఎక్కువగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇండియా డొమెస్టిక్ ఇండస్ట్రీ పోతుంది. అందుకని భారతదేశంలో మిల్క్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళని, మిల్క్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయాలి అంటే న్యూజిలాండ్ నుంచి వచ్చే మిల్క్ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ ఎక్కువగా వేశారనుకోండి, అవి ఎక్కువ కాస్ట్లీ అయితే ఇండియాలో కొనడానికి డొమెస్టిక్ గూడ్స్ కొంటారు ఇప్పుడు, ఎందుకంటే న్యూజిలాండ్ గూడ్స్ ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి. అలా అదర్ కంట్రీస్ గూడ్స్ని ఇండియా యొక్క డొమెస్టిక్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే అదర్ కంట్రీస్ యొక్క గూడ్స్ మీద టరిఫ్స్ లెవీ చేస్తారు, ఇంపోర్ట్ డ్యూటీస్ లెవీ చేస్తారు, సేఫ్ గార్డ్ డ్యూటీస్ లెవీ చేస్తారు, యాంటీ డంపింగ్ డ్యూటీస్ని లెవీ చేస్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ స్టీల్ హైయెస్ట్గా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, మళ్ళీ చైనాని మనకి స్టీల్ డంప్ చేస్తూ ఉంటుంది, దీన్ని మనం యాంటీ డంపింగ్ డ్యూటీ లెవీ చేస్తాం అన్నమాట. ఒకవేళ చైనా వచ్చే స్టీల్ మీద కనుక మనం డ్యూటీ లెవీ చేయకపోతే చైనా స్టీల్ తక్కువ ప్రైస్కి వస్తుంది ఇక్కడ, అప్పుడు చైనా స్టీల్ ఎక్కువ మంది కొంటారు. ఇప్పుడు చైనా స్టీల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ మనం లెవీ చేయడం వల్ల, దిగుమతి సుంకం విధించడం వల్ల చైనా స్టీల్ ఎక్కువ కాస్ట్ అయిపోద్ది కాబట్టి ఇండియా స్టీల్ కొంటారు. ఇండియా స్టీల్ కొంటున్నారంటే ఇండియా యొక్క ఎంప్లాయ్మెంట్, ఇండియా ఇండస్ట్రీస్ బాగుపడతాయి. ఇండియా ఇండస్ట్రీస్ బాగుపడతాయంటే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా అవుతుంది. సో ఇది జీడిపి గ్రోత్కి ఉపయోగపడుతుంది. అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఇండియా యొక్క డొమెస్టిక్ మార్కెట్ని దెబ్బతీయకోకుండా మనం ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేయటం జరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కనుక మనం భాగం అయితే ఈ ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేయలేము, ఒక సర్టెన్ లెవెల్స్ వరకే లెవీ చేయగలుగుతారు. హైయెస్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఉండవు, 20%, 30% అలా ఉండవు, 5% ఆర్ 5 కన్నా లోపు 10%, చాలా తక్కువ డ్యూటీస్ని లెవీ చేయాలి. కొన్ని గూడ్స్ మీద డ్యూటీ ఫ్రీ ఉంటుందన్నమాట, అదర్ ఫారెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద, వస్తువుల మీద, సేవల మీద. అలాంటప్పుడు డొమెస్టిక్ ఇండస్ట్రీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిన ఆర్సీఈపీలో జాయిన్ కాకపోవడానికి ముఖ్యమైన కారణం ఇండియా ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటుంది అదర్ కంట్రీస్ నుంచి. అలా అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆర్సీఈపీ అనేది ఒక స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఒక గ్రూపు, ఏషియాన్ కంట్రీకి సంబంధించిన గ్రూపు. ఈ ఆర్సీఈపీలో 16 కంట్రీస్ ఉంటాయి. ఒక కంట్రీ ఇప్పుడు 15 ఉన్నాయి, ఇండియా ఆప్షన్ అవుట్ అయిపోయింది కాబట్టి. ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి గూడ్స్ వెళ్ళేటప్పుడు టరిఫ్ ఫ్రీ గూడ్స్ లేదా లెస్ టరిఫ్ ఉంటుంది, చాలా తక్కువ పన్ను విధించాలి లేదా పన్ను విధించుకోకుండా ఉండాలి. అలా అయితే ఇండియా ఎక్కువ నష్టపోయే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే అదర్ కంట్రీస్ నుంచి ఎక్కువగా మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, మనం ఆ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా కూడా. ఎగ్జాంపుల్ చైనా నుంచి గూడ్స్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. ఇంపోర్ట్ డ్యూటీ ఇప్పుడు లెవీ చేసుకోగలుగుతున్నాం కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ స్టీల్ని చైనా నుంచి స్టీల్ డంప్ చేస్తున్నా కానీ మనం వాటి మీద ఎక్కువ టరిఫ్స్ విధించి ఇండియా స్టీల్ని, డొమెస్టిక్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీని కాపాడుతున్నాం. సో ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేసుకునే సదుపాయం మనకి ఆర్సీఈపీలో జాయిన్ అవ్వకపోతే ఉంటుంది. జాయిన్ అయితే ఏంటి, ఈ 16 కంట్రీస్లో ఒకదాని నుంచి ఒక కంట్రీకి వస్తూ ఉంటే టరిఫ్స్ చాలా తక్కువ వేయాలి లేదా అసలు వేయకూడదు. అలాంటప్పుడు డొమెస్టిక్ ఇండస్ట్రీ పాడైపోతుంది. అది అందుకని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్సీఈపీ నుంచి ఇండియా బయటకు వచ్చింది. అసలు ఈ ఆర్సీఈపీ 2012లో మొదలైంది. ఆర్సీఈపీ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏం లేదు, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి, ఇప్పుడు ఈ 2 కంట్రీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీకి గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అప్పుడు, ఇంపోర్ట్స్ అప్పుడు వీటి మీద ట్యాక్స్ని తక్కువ లెవీ చేయాలి. సో అలా లెవీ చేస్తే ఇవి 2 ఓపెన్ బార్డర్స్ అయిపోయినట్టు మాట, క్లోజ్డ్ బార్డర్స్ కాదు, ఇవి ఓపెన్ బార్డర్స్ అయినట్టు. ఒక స్టేట్లో నుంచి ఒక స్టేట్కి ఎలా వెళ్తున్నామో ఈ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్తున్నట్టు. సో అదే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఎఫ్టీఎస్ అంటే అవన్నమాట. సో అలాంటి మల్టిపుల్ నెంబర్స్ కలిసి ఏషియన్ గ్రూపింగ్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అంటారు. సో ఏషియన్ గ్రూప్లో 10 కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఈ ఏషియన్ ప్రపోజ్ చేసినటువంటి అదర్ కంట్రీస్తో కలిపి ప్రపోజ్ చేసిన అగ్రిమెంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఈ ఆర్సీఈపీలో 16 కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఇండియా బయటికి పోయింది కాబట్టి 15 దేశాలు ఉంటాయి. సో ఈ ఆర్సీఈపీలో ఫస్ట్ ప్రపోజ్ చేసిన 16 ఏంటో చూద్దాం. ప్రజెంట్ 15 ఇండియా బయటకు వచ్చింది. ఈ ఏషియన్ కంట్రీస్ 10, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటారు. ఈ ఏషియన్ అంటే ఆగ్నేయాసియా దేశాల కూటమి అంటారు. దీంట్లో 10 కంట్రీస్ ఉంటాయి. ఆ 10 కంట్రీస్ చూడండి ఒకసారి: మయన్మార్, థాయిలాండ్, లావోస్, సింగపూర్, కాంబోడియా, వియత్నాం, మలేషియా, ఫిలిప్పైన్స్, బ్రునై, ఇండోనేషియా. ఇవి 10 కంట్రీస్. వీటితో పాటుగా ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఏషియన్ 10 కంట్రీసు ప్లస్
ఇండియా చైనా ఒక సెట్, జపాన్ సౌత్ కొరియా ఒక దగ్గర ఉంటాయి, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఒక దగ్గర ఉంటాయి. మొత్తం 16 కంట్రీస్. దీంట్లో ఇండియా ఆప్షన్ అవుట్ అయింది కాబట్టి 15 కంట్రీస్ ప్రజెంట్ ఆర్సీఈపీలో ఉన్నాయి అన్నమాట. సో ఇది రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది మల్టిపుల్ 15 కంట్రీస్కి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మనం ఎందుకు జాయిన్ అవ్వలేదంటే ఇప్పుడు జాయిన్ అయితే కనుక అదర్ కంట్రీస్ నుంచి మనకి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వస్తువుల్ని మనం ఎక్కువగా ఉపయోగించాలి. ఎందుకంటే ట్యాక్స్ వేసే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి అవి చాలా చీప్గా వస్తే ఇండియన్స్ అందరూ కూడా ఆ ప్రొడక్ట్స్ని ఎక్కువగా కొంటారు. ఇండియా ప్రొడక్ట్స్ని కొనుక్కోకుండా ఉంటే ఇండియా యొక్క ఇండస్ట్రీ, అగ్రికల్చర్, సర్వీస్ ఓరియంటేషన్ సెక్టారు మందగిస్తాయి అన్నమాట. అందుకని ఇండియా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం కోసం అదర్ కంట్రీస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ లెవీ చేయగలిగే పవర్ ఉండాలి అంటే ఆర్సీఈపీలో జాయిన్ అవ్వకూడదు. అందుకని ఆర్సీఈపీలో గవర్నమెంట్ వ్యూ పాయింట్ ఆఫ్లో జాయిన్ అవ్వలేదు అని మనకు అర్థమవుతుంది. సో దీంట్లో కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ కూడా మనకు ఉన్నాయి. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు 2012లో ఈ ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. 10 ఏషియన్ మెంబర్స్, ఇండియా చైనా, జపాన్ సౌత్ కొరియా, ఆస్ట్రేలియా న్యూజిలాండ్. నెక్స్ట్ ఇండియా లాస్ట్ ఇయరే పుల్ అవుట్ చేసేసింది, అంటే ఆర్సీఈపీలో జాయిన్ అవ్వనని చెప్పింది. ఎందుకంటే హ్యూజ్ ఇంపోర్ట్ ఉంది. తర్వాత కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, చైనాతో ట్రేడ్ డెఫిసిట్ హైయెస్ట్ లెవెల్లో ఉంది మనకి. అదర్ ఏషియన్ కంట్రీస్తో కూడా ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏం లేదు, మనం ఎక్స్పోర్ట్ చేసేవి తక్కువ, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ. అంటే వాళ్ళ వస్తువులు మనం దిగుమతి చేసుకునేది ఎక్కువ, వాళ్ళకి మన వస్తువులు ఎగుమతి చేసేది చాలా తక్కువగా. అలాంటప్పుడు ట్రేడ్ డెఫిసిట్లో ఉంటున్నాం అనమాట, వాణిజ్య లోట్లో ఉంటున్నాం ఆ కంట్రీస్తో. ఆల్రెడీ వాణిజ్య లోట్లో ఉన్నాం అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి మనకి ఆ కంట్రీస్ నుంచి. ఇప్పుడు మనం టరీఫ్ కూడా వేయలేకపోతే ఇంకా ట్రేడ్ డెఫిసిట్ వైడెన్ అవుతుంది, ఎక్కువైపోతుంది. సో అది మనం గమనించాల్సిందనమాట. ఎనీవే దాదాపుగా రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో ఈ 16 కంట్రీస్, ఇప్పుడు జాయిన్ అయిన 15 కంట్రీస్ కలిపి ఇండియా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 2.1 బిలియన్ పీపుల్ ఉన్నారు. వరల్డ్ పాపులేషన్ అప్రాక్సిమేట్గా 7 బిలియన్ పాపులేషన్ ఉంటే 2011 సెన్సస్ని బేస్ చేసుకొని 2.1 బిలియన్ ఈ 15 కంట్రీస్లో ఉన్నారు. సో అప్రాక్సిమేట్గా మనకి 40% టు 45% పాపులేషన్ని కవర్ చేస్తుంది. తర్వాత గ్లోబల్ జీడిపి, అన్ని దేశాల యొక్క ఒక సంవత్సర సంపదను తీసుకుంటే 30%కి ఇది ఈక్వల్ టు. సో 30% ఆఫ్ గ్లోబల్ జీడిపి, ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 30% ఆఫ్ గ్లోబల్ జీడిపి. తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మనకు తెలుసు, లోయర్ టరీఫ్స్ వేస్తాం. సో ట్రేడ్ సర్వీస్ని ప్రమోట్ చేయడానికి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉపయోగపడుతుంది. మల్టీలేటరల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఏ రెండు దేశాల మధ్యలోనే జరగవచ్చు, ఇక్కడ గ్రూప్ ఆఫ్ నేషన్స్ మధ్యలో జరిగింది కాబట్టి దీన్ని మల్టీలేటరల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్తాం అనమాట. సో అయితే ఇప్పుడు జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక మనం చూస్తే ఈ 15 కంట్రీస్ మధ్యలోది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఎన్ష్యూర్ చేశారు. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్ అనేది ఆ కంట్రీకి సంబంధించిందే అనేది ఒక ఇంటెలెక్చువల్ మేధో సంపత్తి హక్కులు అనమాట. సో వీటిని వైలేట్ చేయకోకుండా కొన్ని మెజర్స్ అయితే తీసుకున్నారు. కానీ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ఈ ఆర్సీఈపీ గ్రూపింగ్ మాట్లాడలేదు, అది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. లేబర్ లాస్ గురించి, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ఇవి మాట్లాడలేదు. సో పర్యావరణాన్ని పట్టించుకోలేని ఏ గ్రూప్ అయినా 21st సెంచరీలో తన ప్రామినెన్స్ ఉండదని చెప్పాలన్నమాట. సో ఎనీవే నెక్స్ట్, అసలు ఇండియా బయటికి రావడానికి గల కారణం ఏంటి అనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసాం. సింపుల్గా చెప్పాలంటే అదర్ కంట్రీస్తో మన కంట్రీని పోల్చుకుంటే మనం ట్రేడ్ డెఫిసిట్లో ఉంటున్నాం. గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ, కానీ అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ. అలా డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఆర్సీఈపీ లాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో జాయిన్ అయితే టరీఫ్స్ వేయలేము కాబట్టి దాని నుంచి బయటకు వచ్చామనేదే గవర్నమెంట్ వ్యూ పాయింట్. చీప్ చైనీస్ గూడ్స్ అనేది ఎంటైర్ కంట్రీని విజృంభించే అవకాశం ఉంది, అందుకని బయటకు వచ్చాం. తర్వాత చైనాతో మనకి హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. తర్వాత ఆరిజిన్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఒకసారి చూడండి. సింపుల్గా చైనా రూల్స్ ఆఫ్ ఆరిజిన్ని వైలేట్ చేస్తుందన్నమాట. అంటే అర్థం ఏంటంటే, సపోజ్ మనం మేడ్ ఇన్ చైనా ఉన్న గూడ్స్ని కనుక ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అనుకోండి, అదేం చేస్తుందంటే, సపోజ్ ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కనుక ఆర్సీఈపీలో కనుక మనం జాయిన్ అయితే సింపుల్గా ఏం చేస్తుందో చూడండి. ఒకవేళ ఆర్సీఈపీలో జాయిన్ కాకపోయినా కానీ ఇది చేస్తుంది మన మీద.
ఇప్పుడు సింగపూర్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందనుకోండి చైనాకి, చైనా తన గూడ్స్ని సింగపూర్ తీసుకెళ్ళి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి, సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం చైనా యొక్క వస్తువులు సింగపూర్లో 5% ట్యాక్స్ పడతాయి అనుకోండి, 5% ట్యాక్స్ పడతాయి. సింగపూర్కి ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందనుకోండి, 2 కంట్రీల మధ్యలో చేసుకోవచ్చు, ఆల్రెడీ మనకు ఉంది కూడా. చేసుకుంటే సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చే గూడ్స్ మీద మనం 5% ట్యాక్స్ లెవీ చేస్తాం. ఒకవేళ చైనా నుంచి వస్తుంటే గూడ్స్ డైరెక్ట్గా మనం 20% ట్యాక్స్ లెవీ చేస్తాం, ఇంపోర్ట్ డ్యూటీ. ఇప్పుడు తను సింగపూర్ వయా సింగపూర్ రావటం వల్ల సింగపూర్ చైనా గూడ్స్ పోతే 5, సింగపూర్ నుంచి ఇండియాకి వస్తే 5, 10% పడుతుంది. కానీ డైరెక్ట్గా చైనా నుంచి ఇండియాకి వస్తే 20% లెవీ చేస్తాం అనుకోండి చైనీస్ గూడ్స్ మీద మనం. అప్పుడు చైనా ఏం చేస్తుందంటే సింగపూర్ త్రూ ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటి వల్ల బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇది రూల్స్ ఆఫ్ ఆరిజిన్ని వైలేట్ చేసినట్టు అనమాట. అంటే ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్ వస్తూ ఉంటే అది ఏ కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, వాల్యూ యాడెడ్ చైన్ ప్రకారం మినిమం ఒక 60% వాల్యూ యాడెడ్ అయ్యి ఉండాలన్నమాట. ఆ కంట్రీలో వాల్యూ యాడెడ్ అయ్యి ఉంటే ఆ కంట్రీ నేమ్ రావాలి అక్కడ. ఇప్పుడు సింగపూర్ నుంచి మనం చేసుకుంటున్నాం కాబట్టి మనం 60% సింగపూర్ వాల్యూ యాడెడ్ అయితేనే ఇంపోర్ట్ చేసుకోవాలి. అది రూల్స్ ఆఫ్ ఆరిజిన్. అలాంటి రూల్స్ ఆఫ్ ఆరిజిన్ కూడా వైలేట్ చేస్తుంది. ఆరిజిన్ అది పుట్టినటువంటి ప్లేస్ ఏంటనేది, ఆ రూల్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెయింటైన్ చేయాలి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఈ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ కూడా మంట కలిసిపోతుంది సింపుల్గా చెప్పాలంటే. సో అందుకని కూడా మనం ఆప్షన్ అవుట్ చేసాం. మేజర్గా మన ఏషియన్ కంట్రీస్ నుంచి కానీ న్యూజిలాండ్ తరహా కంట్రీస్ నుంచి కానీ చూస్తే ఇండియాలో సఫిషియంట్ ప్రొడక్షన్ ఉన్న టెక్స్టైల్ కానీ, డైరీ కానీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళు మనకి కాంపిటేటర్గా మారిపోయి ఇండియా గూడ్స్ని బైపాస్ చేయగలిగే అంత శక్తి వాటికి ఎక్కువగా ఉంది, క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదర్ క్రైటీరియాస్ ప్రకారంగా చూసినా కానీ. సింపుల్గా ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ డైరీ ప్రొడక్ట్స్ చూస్తే ఇండియా డైరీ ప్రొడక్ట్స్ కూడా చాలా క్వాలిటీ డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆర్సీఈపీలో జాయిన్ అయితే న్యూజిలాండ్ నుంచి వచ్చే డైరీ ప్రొడక్ట్స్ మీద మనం ట్యాక్స్ లెవీ చేయలేం. ఆటోమేటిక్గా తక్కువకి వస్తాయి. ఇక్కడ తక్కువ ట్యాక్స్ లెవీ చేయట్లేదు కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ తక్కువకి వచ్చినప్పుడు ఇండియన్స్ అందరూ కూడా న్యూజిలాండ్ డైరీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. మరి ఇండియా డైరీ ప్రొడక్ట్స్ ఎవరు ఉపయోగిస్తారు? అప్పుడు ఇండియా డైరీ సెక్టర్ పోతుంది, మిల్క్ ప్రొడక్షన్ పోతుంది, అగ్రికల్చర్ అనుబంధ రంగంగా ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీ పోతుంది. సో ఇది ఎక్కువగా మ్యాక్సిమం 60% ఇండియాలో డిపెండ్ అయి ఉన్నారు ఇప్పటికీ అగ్రికల్చర్లో, రైతుల మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది. సో అంటే ఆర్సీఈపీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో జాయిన్ అయితే వచ్చే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాయిన్ అవ్వకపోతే వచ్చే నష్టాల కన్నా కూడా. సో అది అందుకని గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ టెక్స్టైల్, డైరీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది అనేది గవర్నమెంట్ వ్యూ పాయింట్ జాయిన్ అయితే. తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎఫ్టీఎస్ ఎటువంటి రిజల్ట్స్ మనకి ఇవ్వకపోగా ఎక్కువ డెఫిసిట్ని మిగిల్చినాయి. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనం ఎప్పుడు చేసుకున్నా కానీ వేరే కంట్రీస్తో 2 కంట్రీస్ కూడా చేసుకోవచ్చు కదా. ఇక్కడ మల్టిపుల్ 15 కంట్రీస్ చేసుకున్నాయి ఇప్పుడు ఆర్సీఈపీ ఇండియా బయటకు వస్తే. సో ఇండియాని కూడా కలవమంటున్నాయి, ఎందుకంటే చైనాని కౌంటర్ ఇవ్వడానికి. ఒకవేళ మనం ఇంతకుముందే ఈ అదర్ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, సింగపూర్తో కానీ ఏషియన్ కంట్రీస్తో కానీ మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, కానీ ఇండియాకు ఒరిగింది ఏంటి? ఆ కంట్రీస్ నుంచి చాలా తక్కువ కాస్ట్తో ఇంపోర్ట్స్ వస్తున్నాయి, మనం ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేయలేకపోతున్నాం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ప్రొడక్ట్స్ అనేవి ఇండియన్ ప్రొడక్ట్స్కి ధీటుగా ఉండటం వల్ల ఇండియన్ ప్రొడక్ట్స్ అమ్మలేని పరిస్థితి, ఆ ప్రొడక్ట్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. అప్పుడు మనం ఇంపోర్ట్ డ్యూటీ లెవీ చేయలేకపోయినాం. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఫెయిల్యూర్ పీస్. సో అందుకనే గవర్నమెంట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్సీఈపీలో జాయిన్ అవ్వలేదు అనడానికి మేజర్గా ఇవన్నీ చెప్తుందన్నమాట. అయితే ఒకవేళ ఆర్సీఈపీలో జాయిన్ అవ్వకపోవటం వల్ల ఇండియాకి కలిగే నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం, నెగిటివ్స్. సో ట్రేడ్లో అంటే ఇంపోర్ట్స్ తన గూడ్స్ని అమ్ముకోవటంలో వరల్డ్ మార్కెట్ని లూజ్ అవుతుందా అనేది ఒక పాయింట్. చైనాకి ధీటుగా ఏషియాలో లేదా వరల్డ్లో హైయెస్ట్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉండి గూడ్స్ని ప్రొడ్యూస్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఇండియాకు ఉన్నాయి, దాన్ని లూజ్ అవుతుందా? సర్వీస్ సెక్టార్ హైయెస్ట్ డెవలప్ అయింది ఇండియాలో, సర్వీస్ ఎక్స్పోర్ట్స్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో గ్లోబల్ వాల్యూ చైన్లో మనం వెనకబడతామా అనేది కూడా ఒక పాయింట్. ఎందుకంటే గ్లోబల్ వాల్యూ చైన్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఐఫోన్ తీసుకుంటే ఐఫోన్ ప్రాసెసరు యూఎస్ఏలో తయారవుతుంది, ఐఫోన్ యొక్క కెమెరా జపాన్ నుంచి వస్తుంది, ఐఫోన్ యొక్క అసెంబ్లీ చైనాలో జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్కి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఒక కంట్రీ దగ్గర అసెంబుల్డ్ అవుతున్నాయి. దీన్ని గ్లోబల్ వాల్యూ చైన్ అంటారు. ఈ గ్లోబల్ వాల్యూ చైన్లో మనం వెనకబడతామా అనేది కూడా ఒక ఉద్దేశం ఆర్సీఈపీలో జాయిన్ అవ్వకపోవటం వల్ల.
తర్వాత చైనాకి మనం స్పేస్ వదిలేసి వరల్డ్ మార్కెట్లో ఇండియా ఇండియా ముడుచుకొని వెళ్ళిపోతుందా వెనక్కి అనేది ఒక పాయింట్. నెక్స్ట్ వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్, వియత్నాం, థాయిలాండ్ మేజర్గా ఇండియాకి టెక్స్టైల్ పరంగా కానీ రైస్ కల్టివేషన్లో కానీ ఛాలెంజ్ని విసురుతున్నాయి. అలాంటి కంట్రీస్కి స్పేస్ వదిలేస్తున్నామా మనం ఎక్స్పోర్ట్ చేసుకోకుండా అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదే తరహాలో అమెరికా కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ టీపీపీ నుంచి బయటికి రావడం జరిగిందనమాట. ఈ టీపీపీ కూడా 12 కంట్రీస్ గ్రూపింగ్, సేమ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఈ మ్యాప్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. టీపీపీ చూడండి, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, పసిఫిక్ కంట్రీస్ యొక్క అటువైపు ఇటువైపు ఉన్న కంట్రీసే ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, 12 కంట్రీస్ అనమాట ఇవి. సో ఈ 12 కంట్రీస్ నుంచి కూడా యూఎస్ఏ బయటకు వచ్చేసింది. ఎందుకంటే అదర్ కంట్రీస్ నుంచి యూఎస్ఏకి వచ్చే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అనమాట, యూఎస్ఏ ఎక్స్పోర్ట్ చేసే వాటికన్నా కూడా. సో ఆటోమేటిక్గా యూఎస్ఏ ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేసుకోలేదు ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్లో ఉంటే. సో తనకి ట్రేడ్ డెఫిసిట్ వైడన్ అవుతూ ఉంటుంది, అంటే వాణిజ్య లోటు ఇంకా పెరుగుతుంటుంది. సో తనకు వచ్చే తక్కువ, పెట్టే వాళ్ళకి వేరే కంట్రీస్కి ఇచ్చే మనీ ఎక్కువైపోతుంది ట్రేడ్ డెఫిసిట్ ఉంటే. సో ఇది చూసుకొని ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ నుంచి అమెరికా బయటకు వచ్చేసింది 12 కంట్రీస్ నుంచి. ఆ అమెరికా బయటకు వచ్చిన తర్వాత మిగతా 11 కంట్రీస్ కలిసి అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్, కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, సిపిటిపిపిగా మారింది. ఇది టీపీపీ కాస్త సిపిటిపిపిగా మారింది అనమాట రీసెంట్గా. ఎనీవే మళ్ళీ డెమోక్రటిక్ సంబంధించిన పార్టీ 46th ప్రెసిడెంట్గా జో బైడెన్ వచ్చారు కాబట్టి ఆయన ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ గురించి ఆలోచిస్తారో లేదో చూడాలి. ఎనీవే టీపీపీ నుంచి కూడా అమెరికా బయటకు వచ్చింది, అలానే ఆర్సీఈపీ నుంచి కూడా ఇండియా బయటకు వచ్చింది. సో ఆర్సీఈపీ కూడా ఫుల్లీ కంప్లీటెడ్ ఏం కాదు, రేషనలైజ్డ్ అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్సీఈపీలో ఉన్న కంట్రీస్ యొక్క సోషియో ఎకనామికల్ కండిషన్స్ చూస్తే, గవర్నెన్స్ సిచ్యువేషన్ చూస్తే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకమైన గవర్నెన్స్లో ఉంది. చైనా నియంత్రిత ధోరణి, సో కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉన్నాయి, డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయి, ప్రెసిడెంట్ రూలు, ప్రైమ్ మినిస్టర్ రూలు, డిఫరెంట్ కల్చరల్ అండ్ సోషియో ఎకనామికల్ అండ్ రేషనలైజ్డ్ కంట్రీస్ ఇవన్నీ కూడా. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉండింది. సో ఇది రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటే సింపుల్ ఏం లేదు, ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అదర్ కంట్రీస్ యొక్క గూడ్స్ నుంచి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కనుక జాయిన్ అయితే, సింపుల్గా ఆర్సీఈపీలో మనం జాయిన్ అవ్వలేదు. ఎందుకు అంటే ఆర్సీఈపీలో జాయిన్ అయితే అదర్ కంట్రీస్ నుంచి వచ్చే ఈ అదర్ 15 కంట్రీస్ నుంచి, ఆర్సీఈపీలో జాయిన్ అయితే ఇండియా 16th కంట్రీ అయ్యేది. అదర్ 15 కంట్రీస్ నుంచి వచ్చే గూడ్స్ మీద మనం ఇంపోర్ట్ డ్యూటీ లెవీ చేయలేము. ఈ ఇంపోర్ట్ డ్యూటీ లెవీ చేయలేకపోతే ఆ గూడ్స్ అన్నీ ఇండియాలో కాంపిటీషన్గా మారుతాయి. ఇండియా గూడ్స్ కొనుక్కోకుండా వాళ్ళ గూడ్స్ కొంటారు. వాళ్ళ గూడ్స్ ఎందుకు కొంటారంటే తక్కువ రేటుకి వస్తాయి కాబట్టి, మనం ట్యాక్స్ వేయట్లేదు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే అదర్ కంట్రీస్ నుంచి వచ్చే గూడ్స్ మీద ట్యాక్స్ వేసి, సో అవసరమైన గూడ్స్ మీద ట్యాక్స్ వేసి ఇండియా గూడ్స్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎగ్జాంపుల్ స్టీల్ అండి, సింపుల్. చైనా నుంచి వచ్చే స్టీల్ మీద మనం ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేస్తాం. అలా చేయకపోతే చైనా స్టీల్ చాలా తక్కువకి వస్తుంది ఇండియాలో. సపోజ్ చూడండి, ఒక టన్ను స్టీల్, చైనా స్టీల్ 100 రూపాయలు ఉందనుకోండి. సపోజ్ వైజాగ్లో తయారు చేసిన స్టీలు 150 రూపీస్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఏ స్టీల్ కొంటారు? చైనా నుంచి వచ్చిన స్టీల్నే కొంటారు, వైజాగ్ స్టీల్ని కొనరు. వైజాగ్ స్టీల్ కొనకపోతే ఏమవుతుంది? ఇలాంటి స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్నీ మూతపడతాయి, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఎవరు నష్టపోతున్నారు? ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ నష్టపోతున్నారు, ఇండియా జీడిపి నష్టపోతుంది, ఇండియా సంపాదించుకోవట్లేదు ఏమి. సింపుల్గా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు చైనా స్టీల్ 100 రూపీసే ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే ఇంపోర్ట్ డ్యూటీ ఇంకొక 100 రూపీస్ వేస్తాం. అప్పుడు చైనా స్టీల్ టన్ ఎంత అయింది? 200 రూపాయలు అయింది. ఇండియా స్టీల్ టన్ ఎంత ఉంది? 150 రూపీస్ ఉంది. ఇప్పుడు ఏ స్టీల్ కొంటారు? ఇండియా స్టీలే కొంటారు. అలా అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ మీద ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేయటం వల్ల మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, మన ఇండస్ట్రీని, సర్వీస్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేసి. ఒకవేళ కనుక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆర్సీఈపీలో కానీ లేదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ ఉంటే ఏమవుద్దంటే, అదర్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ చాలా తక్కువగాను అసలు లేకుండాను ఉంటుంది. అప్పుడు మనకి అదర్ కంట్రీస్ గూడ్స్ కనుక ఇక్కడ నిండిపోతే మన కంట్రీ గూడ్స్ని కొనేవాళ్ళు ఉండరు, తక్కువ రేటుకి అవి వస్తున్నాయి కాబట్టి. ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేయడం వల్ల మన రేట్ని పెంచుతున్నాం. ఇప్పుడు తక్కువ రేటు ఉంటుంది కాబట్టి సింపుల్గా అదర్ కంట్రీస్తో మనం ఈక్వల్ బేరం స్టేట్లోకి రాలేము కాబట్టి ఆ గూడ్స్ ఎక్కువగా ఉంటే ఇండియా నష్టపోతుంది. అందుకనే ఆర్సీఈపీలో జాయిన్ అవ్వలేదు అనేది గవర్నమెంట్ వ్యూ పాయింట్. నిజం కూడా అంతే. ఆర్సీఈపీలో జాయిన్ అయితే కలిగే నష్టాల కన్నా అవ్వకపోతే కలిగే నష్టాలను భరించడమే ఈజీ అనమాట. సో ఎనీవే ఇది ఆర్సీఈపీ, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్.
15th నవంబర్న 15 మెంబర్స్తో కంక్లూడ్ అయింది. ఇండియా అబ్జర్వర్ స్టేటస్గా కంటిన్యూ అవుతుంది. ఫ్యూచర్లో ఇండియాకి ఆప్షన్ ఇస్తారు, జాయిన్ అవుతే నువ్వు జాయిన్ అవ్వచ్చు అనేది. సో ఎనీవే RCEP 15 మెంబర్స్తో కంక్లూడ్ అయింది 15th నవంబర్న.